బయ్యారం గ్రామ ప్రజలకు నమస్కారములు. నేను అర్ధాంతరంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉన్నది. అది మీ ముందు ఇప్పుడు తెలియజేయదలుచుకున్నాను. నన్ను నమ్మి నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా నేను ఎగ్గొట్టాలి అనే ఉద్దేశం పొరపాటున కూడా నాలో లేదు. నేను మీ దగ్గర తీసుకున్న మాట నిజమే. నేను అది పొరపాటు అనేది ఏమిటంటే రియల్ ఎస్టేట్ అనేది వాస్తవంగా ఆ పదం వాడాను. బట్ నేను రియల్ ఎస్టేట్లో మాత్రం పెట్టలేదు. అయితే అన్ని వైపుల నుంచి రోజు రోజుకు నాకు ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి వాయిదాలు దాటేసుకుంటూ వస్తున్నాను. చివరికి ఇప్పుడు ఉన్న వాయిదాలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కానీ మళ్ళీ గడువు పెంచే పరిస్థితి కూడా లేదు. అప్పటికే చాలా వాయిదాలు పెట్టినాము. వాళ్ళకి డెఫినెట్గా పేమెంట్ చేయాలి, ఒక 20 పార్టీల వరకు. అక్కడ నేను తల దించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేది నాలో నేనే ఆలోచించుకుంటే అందరి ముందు బ్లేమ్ అయ్యే అవకాశం ఉన్నది. అవమానం అంటే అందరికీ వచ్చాక మళ్ళీ వాయిదా పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా చాలా అవసరాల రీత్యా సీరియస్గా ఉన్నారు అవతల వాళ్ళు. వాళ్ళకి మళ్ళీ చెప్పలేక, అందరి ముందు మళ్ళీ నేను అవమానం అనేది భరించలేక ఎట్లయినా తీర్చాలనే భావం ఉన్నది. బట్ ఇక నేను ఈ ఒత్తిడి తట్టుకోవడానికే కేవలం కోర్టును ఆశ్రయించడం జరిగింది. వాస్తవంగా సిచ్యువేషన్లో నేనున్న పరిస్థితుల్లో సమయానికి ఇవ్వలేను అనే భావంతో వాళ్ళకి ఆ రోజు ఒకవేళ అక్కడే ఉంటే ఆ అవమానం తట్టుకోలేక మళ్ళీ నేను ఏదైనా సరే తట్టుకోలేక మళ్ళీ ఏమైనా చేసుకుంటానేమో అనే భావంతో నేను తప్పనిసరి పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది. ఏదైనా లైవ్లో ఉండి చేయాలి అని సంకల్పంతో వచ్చాను. కాకపోతే అక్కడ జరిగే అవమానాలకు మళ్ళీ ఇంట్లో కుటుంబం అంతా బలవుతుంది. సో ఆ ఉద్దేశంతో నేను ఏదైనా పొరపాటున జరిగినా ఇంట్లో మళ్ళీ మిగతావి కూడా అన్నీ వేరే ఇట్లాంటి జరగొద్దు అనే ఉద్దేశంతో ఇంట్లో కూడా చర్చించిన. నేను ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మాత్రం నేను ఉండలేను, నాకు మీరు సహకరించాలి అనేటువంటిది విషయం ఇంట్లో చర్చించినాము. వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. అట్లా అప్పటికి పోవాల్సి వస్తే అందరం కట్టకట్టుకొని చేద్దాంలే, కానీ ఎట్టి పరిస్థితుల్లో రాను అనేటువంటి అభిప్రాయం మా భార్య కూడా వ్యక్తం చేసింది. అప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ప్రాధేయపడ్డారు. మీరు ఇటు విధంగా జరిగితే పిల్లలు అనాథలు అవుతారు, మీరేదైనా మేము ఉండము, సో ఇటువంటి కార్యక్రమం అయితే వద్దు కొడక. నేను 60 సంవత్సరాల మేము తీసుకొచ్చిన పేరు సరే మంట కలిసినా కానీ ఇక పేరు ప్రతిష్టలు అన్నీ పోయినా కానీ మీరు ప్రాణంతో అయితే ఉండాలి అనేటువంటి అభిప్రాయం అమ్మ నాన్న వ్యక్తం చేశారు. అప్పుడు ఆ విధంగా మా భార్యను ఇక్కడ ఉంటే మాత్రం నేను ఆ వాయిదాలకు ఇవ్వలేను, వాళ్ళందరూ వచ్చి ఇంట్లో కూర్చుంటారు, తద్వారా ఇక నేను ఆ పరిస్థితుల్లో అవమానం అయితే తట్టుకోలేను. కేవలం ఆ కారణంతో అంటే ఇక రోజు రోజుకి అన్ని వాయిదాలు దగ్గరికి వస్తున్నాయి. కానీ నేను పెట్టిన పెట్టుబడులు ఏందనేది కూడా మీకు తెలియజేస్తాను. కాకపోతే ఇప్పుడు సమయానికైతే నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సమయానికి అందే పరిస్థితి లేదు. టైం పడుతుంది ఖచ్చితంగా. ఆ టైం పడుతుందని మీకు చెప్పేంత ధైర్యం కూడా నాకు లేదు అక్కడ. ఎందుకంటే మీ అవసరాల రీత్యా ఆ విధమైన ఒత్తిడి ఉంటుంది, అది నాకు తెలుసు. ఆ ఒత్తిడిని అధిగమించే తట్టుకునే స్థితి నాకు లేదు. అది ఒకవేళ అదే జరిగి అవమానం ఎదుర్కొనే పరిస్థితి వస్తే నేనైతే ఆడ ఉండలేను ఖచ్చితంగా. అది నా మనసాక్షిగా చెప్తున్నా నేను. అది జరిగితే మా ఇంట్లో ఇంకా 1, 2, 3
మిగతా వాళ్ళు కూడా జరగరాని అన్నీ జరుగుతాయి. అది సో ఇవన్నీ ఆలోచించి నేను మీకు ఎగ్గొట్టాలి అనేటువంటి ఆలోచన నాలో ఏమాత్రం లేదు. మీరు అది ఖచ్చితంగా నమ్మాలి. నేను ఇన్ని రోజులకు మీకు సందేశం ఇవ్వడానికి కూడా సమయం పట్టింది. ఎందుకంటే నాకున్న ఒత్తిడి ఇక్కడ కూడా అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. మీకు ఈ కోర్టు లెటర్ రావడం అనేది దాన్ని వేరే విధంగా ఎట్టి పరిస్థితుల్లో భావించవద్దు. అది ఇవ్వడానికో ఎగ్గొట్టడానికో కాదు, ఎగ్గొట్టాలనే ఆలోచనతో కాదు. అందరూ ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ ఆశ్రయించిన. ఖచ్చితంగా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో మీరు ఇచ్చిన వాళ్ళందరూ మీకు నేను తీసుకున్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకున్నాను. మీరు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు నేను ఉన్నాను. ఎటువంటి వేరే ఆలోచనలు దయచేసి పెట్టుకోకండి. రకరకాలుగా సరే మీరు నేను ఇట్లా రావడం, నేను స్పందించకపోవడం వల్ల కూడా మీరు అనేక రకాల ఆరోపణలు చేశారు. అన్నిటికీ నేను తప్పు నాదే కాబట్టి నేను అన్నీ భరిస్తాను. మీకు అన్నిటికీ బాధ్యత వహిస్తాను. కానీ మీకు ఖచ్చితంగా తీరుస్తాను, ఇది భరోసా ఇస్తున్నాను. అది నేను నా మనస్సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. సమయానికి ఇవ్వలేకపోయినందుకు క్షమించగలరు. ప్రతి ఒక్కరు కూడా నా శ్రేయోభిలాషులే, నాకు చాలా సహకరించారు. నేను ఎవరికి అన్యాయం చేయను. నాకు కూడా మీరు కూడా ఎటువంటిది తలపెట్టవద్దు, అది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబం కూడా అందరం ఇప్పటికి కూడా అటువంటి సంఘటనలు చేసి చలిచిపోయి అవసరమైతే ఇప్పుడు అంటే నా భార్య కానీ అమ్మ కానీ దీనికంటే సావడమే మంచిది కొడక, మరి ఏదో ఒకటి తీసుకొని ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవాలా అనే ఆలోచన కూడా వచ్చి నిన్నటి నుంచి చాలా ఒత్తిడి చేస్తున్నారు. కానీ అటువంటిది జరగొద్దనే భావంతో నేను మళ్ళీ ధైర్యం చెప్పాను. ఇది పూర్తిగా నిజం, నమ్మండి. ఏ విధంగానైనా మీకు అందరికీ బాకీలు మాత్రం తీరుస్తాను. ఇది మీకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇస్తాను. మీరు నమ్మండి అంతే. మీరు వాయిదాలు పెట్టే పరిస్థితి లేదు, వాయిదాలకు అంగీకరించరు. మళ్ళీ తద్వారా నాకు అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్లు నేను తట్టుకునే శక్తి లేకనే ఏదైనా ఉపద్రవం జరిగితే ఇంట్లో అందరం వరుసగా అన్ని జరగరాని జరుగుతాయనే ఆలోచనతో ఇంట్లో చర్చించి బలవంతంగా ఒప్పించి మాత్రమే రావడం జరిగింది. సో మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. నేను ఏ విధంగా తీరుస్తాను అనేది మీరు కూడా చూస్తారు. దయచేసి కొంత సమయం మాత్రమే అడుగుతున్నాను. అది పూర్తిగా ఇప్పటికే చాలా సహకరించారు అందరూ. మరీ వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరిని పేరు పేరున. ఏ ఒక్కరికి కూడా నాకు ఇచ్చిన వాళ్ళకు అన్యాయం చేయను, ఎగ్గొట్టను. నేను మనస్ఫూర్తిగా మీకు ఈ విషయాన్ని దైవసాక్షిగా తెలియజేస్తున్నాను. కావున అందరూ పెద్ద మనసుతోటి అంగీకరించగలరు. అందరికీ నమస్కారం.